అందరికీ నమస్కారం. నిన్న తూర్పు నియోజకవర్గ సమావేశంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ కోవర్టుగా పనిచేసినటువంటి కేసినేని నాని కొన్ని వాక్యాలు మాట్లాడడం చాలా కొన్ని నిజాలు కూడా చెప్పాడు. అందులో ఏమనంటే మేము చెప్తున్నాం కదా కోవర్ట్ అని. మేము మొన్నటి వరకు వెల్లంపల్లి సీనికే కోవర్టుగా ఉండి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి అతను కోఆర్డినేటర్గా ఎంచుకొని ఒక్కరోజు కూడా ఇక్కడ అడుగు పెట్టకుండా అతనికి సహకరించిన మాట మా అందరికీ తెలుసు. నిన్న ఎన్ఏసీలో మాట్లాడినటువంటి మీటింగ్లో దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కడియాల బుచ్చిబాబు ఆయన దగ్గరికి వస్తే మీరు ఈ పార్టీలో చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదు అని చెప్పాడంట ఈ దద్దమ్మ. ఇప్పుడు 2017లో. అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే ఆహ్వానిస్తారా? చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదని చెప్తారా? అంటే కోవర్టులు చేసే పని. ఈ పార్టీలో ఉండి అవతల పార్టీకి పనిచేసే వ్యక్తులు అలా మాట్లాడతారు. రెండోది, బెంజి కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ అంట చంద్రబాబు నాయుడు గారు దాన్ని విడవరిచారంట. ఈయనంట మెడ్రాస్లో ఎక్కడో ఫ్లైఓవర్ ఉందంట, పైన ఒక 8 కింద ఒక 7 ఈయన చేశాడంట. అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు, విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ లేట్ అవడానికి కారణం నువ్వు కాదా? ఆ రోజు సోమా కంపెనీ వాళ్ళు అది తీసుకుంటే సోమా కంపెనీ వాళ్ళు నీకు ముడుపులు కావాలని నువ్వు వాళ్ళ మీద ఆ పనులు ఆపు చేస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొరపెట్టుకుంటే చంద్రబాబు గారు నిన్ను మందలించిన మాట వాస్తవం కాదా? కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ లేట్ అవ్వడానికి కారకుడివి నువ్వు కాదా? దానికి సంబంధించినటువంటి కమిషన్లు కావాలని సోమా కంపెనీ ఆ రోజు నష్టాల్లో ఉంటే అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి పీడించి ముడుపులు తీసుకున్న మాట వాస్తవం కాదా? నువ్వు పచ్చి మోసగాడివి, పచ్చి అవినీతి పరుడివి. ఇంకా ఉన్నాయి నీ గురించి చెప్పాలంటే. ఒకే రోజు చెప్పేసావు అనుకో, మళ్ళీ మాకు చెప్పడానికి ఉండదు. నువ్వు ఎలాంటాడంటే కేసినేని నాని, మా చిన్నప్పుడు ఒక కొంగల మల్లన్న గట్టు అని ఒకటి ఉంది జగ్గైపేట అవతల. అక్కడ వెళ్ళే లారీని వచ్చే లారీని ఒకడు ఆపి కర్రతో కొట్టి డబ్బులు వసూలు చేసేవాడంట. వసూలు చేస్తే ఏయ్ నేను లేస్తే మంచోడిని కాదు, ఇవ్వబోయారా మిమ్మల్ని వేసేస్తానంటే అందరు భయపడి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎవడో నాలాంటోడు తగిలాడు, ఏడో నువ్వు లేస్తే మంచోడు కదా ఒకసారి లెగు అన్నారు. వాళ్ళు లెగల, ఏంటి లెగట్లేదని చూస్తే 2 కాళ్ళు లేవు. అలాంటి వాడు కేసినేని నాని తెలుగుదేశం పార్టీలో ఉండి ఇన్నాళ్ళు నోరుతో బతికాడు. ఎవరి మీద నోరు? జగన్మోహన్ రెడ్డి మీద కాదు, వైసీపీ ఎంపీల మీద కాదు, వైసీపీ ఎమ్మెల్యేల మీద కాదు, వైసీపీ మంత్రుల మీద కాదు, అధిష్టానం మీద ఇండైరెక్ట్గా పేర్లు ఎత్తకుండా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాయకుల మీద. నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు నిజాయితీ పరుణ్ణి అంటావు కదా, నీ నిజాయితీ నీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి నువ్వు పేర్లు చెప్పి ఎవడెవడ ఏ అవినీతి చేశాడో, ఎవడెవడ ఏ బుక్ అప్ చేశాడో, ఎవడెవడ కాల్ మనీ చేశాడో, లేకపోతే ఎవడెవడ సెక్స్ రాకెట్లు చేశాడో, ఎవడెవడు ఇంకా 420 పనులు చేశారో పేర్లు పెట్టి చెబితే అప్పుడు నువ్వు నిజాయితీ పరుడో, నువ్వు పేర్లు చెప్పిన వాళ్ళు నిజాయితీ పరులో తేల్చుకుందాం. అంతేకాని పేర్లు చెప్పకుండా ఎవడెవడో మాట్లాడి, ఎందుకంటే ఇక నీ టైం అయిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకే నువ్వు ఒక బలవంతుడివి. నువ్వు కానీ, వంశీ కానీ, కొడాల నాని కానీ, అవినాష్ కానీ. మీరు తెలుగుదేశం పార్టీ వదిలిన తర్వాత మీకేం లేదు. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలో వ్యక్తి పేర్లు చెప్పి చేయి. నీకు ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా. అయితే నేను ఇంకో మాట, మొన్న ఒక మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మెడబెట్టి గెంటేశాడు, కరెక్ట్, 100% కరెక్ట్. చిరంజీవి గారేమో తోసేశారు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద 9.5 సంవత్సరాలుగా మాట్లాడే మాటలకి మెడబెట్టి గెంటేశాడు. రేపు జగన్మోహన్ రెడ్డి ముడ్డు మీద తన్ని బయటికి దోస్తాడు.
ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశంలో ఉన్నంత వరకు ఆంబోతులాగా నుంచుండే నువ్వు ఇప్పుడు చూసాం విజయసాయి రెడ్డి, ఎల్లంపల్లి సీను, ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కార్యకర్తల్లాగా చేతులు కట్టుకొని నుంచోవడం. ఇంకా దీనమైన స్థితికి వచ్చావు. ఎప్పటికైనా నీ తప్పుడు ఆరోపణలు ఆపి, నువ్వు ఒక మాట అంటే మేము 100 మాట అంటాం. నువ్వు నియోజకవర్గాలనే 60% ఖాళీ చేస్తానన్నావు. నిన్న మా వాడు చిన్ని ఇంకా ఎంపీ అవ్వకముందే పార్టీ అధ్యక్షుడినే ఖాళీ చేసాడు. విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన బాబుకుమార్ని ఖాళీ చేశాడు. ఇంకా ఉన్నారంటున్నాడు, మాకు కూడా చెప్పట్లే మరి పేర్లు. మొత్తం వైసీపీనే. నువ్వు అసలు ఎవరిని తీసుకెళ్ళగలిగావు? నీ వెనకాతలు తిరిగే వాళ్ళందరూ కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ ఎంపీవని తిరిగారు. వాళ్ళందరూ మంచోళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నీకు గౌరవించాడు, నువ్వు ఎంపీవి, పార్లమెంట్ మెంబర్ అని నీతో తిరిగారు తప్ప కేసీఆర్ నాని ఒడ్డు పొడుగు లావు ఉంటాడు, ఫైట్ చేస్తాడు అని తిరగలా. కాబట్టికి ఇప్పుడు కానా నువ్వు ఊహల్లో బతకడం మానేసి రియాలిటీకి రా. నువ్వు చేరితే 60% అన్నవాడు, నీది 6 బయలుదేరలా, 6 రాలా. మొత్తం కేడర్ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో అలాగే ఉండిపోయింది. అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఇంకా నీ మీద చాలా ఉన్నాయి. నువ్వు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇస్తుంటాను. నువ్వేం మాట్లాడితే దానికి ఏమన్నా రిప్లై ఉంటుంది. ఒక్కటి మాత్రం కరెక్టు, 2 సంవత్సరాల్లో పూర్తి అవ్వాల్సినటువంటి కనకదుర్గమ్మ ఫ్లైఓవరు 4 సంవత్సరాల పైగా పట్టడానికి దానికి కేసీఆర్ నానే కారణం. సోమా కంపెనీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆయనకి కమిషన్ కావాలని కూర్చుంటే వాళ్ళు వెళ్ళి చంద్రబాబు గారు చెప్పితే చంద్రబాబు గారు పిలిచి మందలించినా సరే మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే కమిషన్ తీసుకున్నాకే మొదలుపెట్టించాడు. కాబట్టికే కేసీఆర్ నాని అనేవాడు అవినీతిపరుడు. కేసీఆర్ నానిని మెడపట్టుకొని గెంటేశాడని అతనే చెప్పాడు. కాబట్టి మేము మెడపట్టుకొని గెంటేసిన వాళ్ళని వైసీపీలో చేర్చుకుందంటే వైసీపీ పార్టీ ఏ దుస్థితిలో ఉందో అందరూ తెలుసుకోండి. వైసీపీని 60 కాదు, నిన్న కేసీఆర్ చిన్ని చెప్పాడు 80% ఖాళీ చేస్తానని. పార్టీ అధ్యక్షుడినే తీసుకెళ్ళిపోయాడంటే అసలు పార్టీ ఖాళీ అయిపోయినట్టే. పార్టీ అధ్యక్షుడు అంటే ఒక టీంకి హెడ్, ఆ హెడ్ని తీసుకెళ్ళాడంటే ఇక అయిపోయింది. ఛాలెంజ్ చేయి. నువ్వు ఛాలెంజ్ చేసిన ప్రతి దాన్ని నీకే రివర్స్లో కొడతాం. నువ్వే చేస్తే నీ నోట్లోంచి ఏ మాట వచ్చిందా అవి అవాస్తవాలే. కేసీఆర్ నాని దగ్గర ఒకటి ఉంది, మీడియా మిత్రులరా అందరూ కూడా, అతను ఏదైతే చేశాడో అతను క్వాలిటీస్ అంటే అతని దగ్గర ఉన్న చెడు క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎదుటి మనిషి ఎవడో ఎప్పుడో నా మీద మాట్లాడతారని ఆ చెడ్డ క్వాలిటీస్ అన్నీ పేర్లు పెట్టకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడతాడు. అందుకే నాకు చెప్పా, రా నువ్వు ఎవరి పేరు మీద ఏమి ఉన్నాయి, ఏ కేసులు ఉన్నాయో మొత్తం వద్దాం. నీ క్వాలిటీస్ ఏంటి, నువ్వేం చేసావు, నువ్వు ఎక్కడేం చేసావు, ఎప్పుడేం చేసావు, నీ మీద ఉన్న కేసులు ఏంటి, నువ్వు డబ్బులు ఎవరికి ఎక్కొట్టు, నువ్వు జీతాలు ఎవరో ఎక్కొట్టు, అన్ని రికార్డులతో సహా మేము తెలుగుదేశం పార్టీ నిరూపించడానికి రెడీగాను. కేసీఆర్ నాని ఇంకా నీ పని అప్పుడే అయిపోలేదు. నిన్ను విజయవాడ పార్లమెంటు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆలోపు మారితే మార్చచ్చు. ఒకవేళ నిజంగా మేమైతే వైసీపీ టికెట్ కేసీఆర్ నాని నేను నుంచోవాలనుకుంటున్నాం. ఎందుకంటే పూలు అమ్మిన చోటే నువ్వు కట్లు అమ్మాలి. తెలుగుదేశం పార్టీలో నువ్వు ఎంత విర్రవీగి గెలిచావో ఇందులో నిన్ను చిత్తుగా నీ తమ్ముడి చేత ఓడించడం ఖాయం. నీకు డిపాజిట్లు కూడా రాకుండా చేయడం ఖాయం. నిన్ను నువ్వు అడుగునా ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్ను అడ్డగించడం ఖాయం. ముందుంది నీ సినిమా.